90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. కొంతమంది అండి అంటే మనం చూస్తే సమయం సందర్భం తేడా ఉండదండి. నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడతారు. నోటి దురుసు అంటుందండి మనం. నోటి దూల. దురుసు వేరు, దూల వేరండి. నోట్లో నుంచి వచ్చింది కదండి, పర్ఫెక్ట్ వర్డ్ అనమాట కదా. ఆ ఫ్రేమ్ నోటి దురుసు అనేది ఒక్కొక్కసారి పెళ్తా ఉంటాను చూసావా, అది. నోటి దూల వేరు, అది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. నోటి దూల అనేది ఏంటంటే కడుపులో ఏముందో వాళ్ళకున్న కల్మషం మొత్తాన్ని కూడా ఆ మాట ద్వారా బయటకు వచ్చేస్తారు. నోటి దురుస్తనం అంటే ఏంటి అని అంటే ఎన్నిసార్లు చెప్పాలా, ఇది నోటి దురుస్తనం. దురుస్తనం వేరు, దోలతనం వేరు. ఇది మీకేది కావాలి? దోలతనం గురించి మాట్లాడుకుంది, చాలా బెటర్. దానివల్ల పిల్ల జల్లని తేడా తెలియదు, సమయం సందర్భం తేడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకొకటి, ఇప్పుడు మన లాంగ్వేజ్ వైఫ్ దగ్గర ఒకలా ఉంటుంది, సిస్టర్ దగ్గర ఒకలా ఉంటుంది, భర్త దగ్గర ఒకలా ఉంటుంది, హస్బెండ్ దగ్గర ఒకలా ఉంటుంది, కంపెనీలో వర్క్ చేసే చోట ఒకలా ఉంటుంది, అండ్ పేరెంట్స్ దగ్గర ఒకలా ఉంటుంది లాంగ్వేజ్. అంటే సమయం సందర్భానుసారాన్ని బట్టి మారుతూ ఉంటుంది మన మాట కానివ్వండి, మనం కూర్చునే స్టైల్ కానివ్వండి, ఏదైనా సరే. వీళ్ళు అలా కాదండి, ఎక్కడ పడితే అక్కడ లూజ్ టంగే. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అది ఎలా? ఏం లేదు నాగరాజ్ గారు, ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం లేకపోవటం. ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం లేకపోవటం అనే కంటే కూడా వీళ్ళని ఏమనాలి అని అంటే వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం లేకపోవటం. ఎందుకంటే ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకున్నాం అనుకోండి, మనల్ని మనం గౌరవించుకున్నాం అనుకోండి, మనకు ఎక్కడికక్కడ మనం సమాజంలో చాలా జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. అదే మన మీద మనకే గౌరవం లేదనుకోండి, నా కడుపులో ఏముంటే అది నేను మాట్లాడేశాను, నా భావోద్వేగాలు ఏముంటే అవి నీ మీద రుద్దేశాను, వాడు తిరిగి మళ్ళీ నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. సో దాన్ని తీసుకుంటున్నాడు అంటే ఏంటి, వీడి మీద వీడికి ప్రేమ లేదు. తన్ని తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనేటటువంటి ఐడియా, సమాజంలో ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనేటటువంటి ఐడియా వాడికి లేకపోవటం. ఐడియా లేదు అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, అమాయకత్వం అనుకోవాలంటే ఇవన్నీ కలిపి గ్రైండర్లో వేసి మిక్స్ చేసి ఈ నోటి దొలుతాను అనమాట. అర్థమైందా? వాళ్ళకి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద అవగాహన లేదు కాదు, నేర్చుకోరు. కారణం ఏంటి అని అంటే వాడికి చిన్నప్పుడో లేకపోతే వాడు ఒకనొక సందర్భంలోనో ఒక వ్యక్తిని చూసో లేకపోతే ఒక సంఘటనకి చూసో వాడిలో ఒక ఆత్మన్యూనత భావం ఏర్పడిపోతుంది. ఓకే, ఆత్మన్యూనత భావాన్ని సప్రెస్ చేసుకోవడానికి దాన్ని సుపీరియారిటీ కాంప్లెక్స్ కింద చూపిస్తాడనమాట. అర్థమైందా? ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ కింద చూపించేటటువంటి ప్రయత్నమే నోటిదోలుతాను. ఏది పడితే అది మాట్లాడేస్తుంటా, నువ్వెంత, అది చూసారులే, ఇది చూసారులే, మేము ఎప్పుడో చూసాంలే. ఏదన్నా మాట్లాడామనుకోండి, ఇప్పుడు ఇవాళ వచ్చిన లేటెస్ట్ ఐఫోన్ పట్టుకొని చూసుకొని మనం ఎవరికైనా చూపిస్తున్నారు, ఇది మా చిన్నప్పుడు ఇట్లాంటివన్నీ ఉన్నాయిలే అని మాట్లాడతారు. అసలు ఏమన్నా అర్థం ఉంటుందా దాంట్లో? ఐఫోన్ ఇప్పుడు వచ్చింది, ఆ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు వచ్చింది, మార్కెట్లోకి వచ్చి నిన్న వచ్చింది, ఇవాళ నేను కొనుక్కొని వచ్చాను అంటే ఇట్లాంటివన్నీ మేము ఎప్పుడో అనుభవించేసాంలే అని మాట్లాడతారు. అంటే ఏంటి? దాన్ని నోటి దోలతనం కాదు, తనని తాను అవమానించుకోవడం. ఒకసారి గమనించండి, మీరు మాట్లాడేటటువంటి సందర్భాల్లో ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టు గబాల్లో ఒక మాట తోలుతున్నారు అని అంటే మన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నట్టే నాగరాజ్ గారు. అదే అర్థం చేసుకోవాలి జనం. ఏదంటే నేను వాడిని అనేస్తే, నేను వాడిని బాధ పెట్టేస్తే నా అహం సాటిస్ఫై అయిపోతుంది అని ఆలోచిస్తాం. కానీ మన అజ్ఞానాన్ని వాడి ముందు బయట వేసుకుంటున్న వాడు నీకు వాడికంటే నువ్వు వయసులో పెద్దో లేకపోతే తారతమ్యాల్లో పెద్దో అయి ఉండొచ్చు, నీ ముందు వాడు ఏమనకపోవచ్చు, కానీ నువ్వు కనపడినా కనపడకపోయినా వాడు శాపనార్థాలు నీకు పెడతానే ఉంటాడు. నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూనే ఉంటాడు. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలని వాడు ఒక గిరి గీసుకొని కూర్చుంటాడు. ఇలాంటి వాళ్ళకి జీవితంలో ఆప్తులు ఎవరు ఉండరు నాగరాజ్ గారు. ఆప్తులు ఉండరు. ఎందుకని అంటారేమో, వీళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయరు. రెండో విషయం ఏంటి అని అంటే, ఒక్కటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటి దూలతన్నము. ఏది పడితే నువ్వు అది మాట్లాడుతున్నప్పుడు అదే మాట ఎదుటివాడు నిన్నంటే నువ్వు సహించగలవా? చెప్పు. కొంతమంది మేధావులు ఉంటారు, అబ్బో అసలు మేధావని వాళ్ళకి ఎవరు ట్యాగులు ఇస్తారో అర్థం కాదు, కానీ అబ్బో స్వయం ప్రకటిత మేధావులు అన్నమాట. అంటే నేను ఏమీ మాట్లాడినా కూడా ప్రపంచమంతా చాలా బాగా వింటుంది అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. గయ్యా 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 అనే బద్దలు కొట్టేస్తే వింటారు అని అనుకుంటారు.
వీళ్ళు ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడడానికి ముందుకు వస్తారు. నాకు అర్థం కాదు. ప్రపంచంలో ఎవరికైనా జ్ఞానం అనేది, విజ్ఞానం అనేది ఒక పరిధి వరకే ఉంటుందండి. అంతకు మించి ఎవడు కంప్యూటర్ బ్రెయిన్ కాదు. కంప్యూటర్లో కూడా దాని డేటా ఎంత కెపాసిటీ ఉంటుందో అంతే పెట్టగలుగుతాం. ఈడ బుర్ర అంతకంటే గొప్పదా? కాదైతే కాదు కదా. ఆ కెపాసిటీని పెంచుకోవాలంటే నువ్వు సాధన చేయాలి. వాడు ఏం చేస్తాడు, మాట్లాడితే వాడుకున్న మేధావితనంతో సైంటిఫిక్ రీజన్ చెప్పండి అంటాడు. నేను ఒకటి అడుగుతాను, నీకు నీ భార్యకి మధ్య ఉన్న ఎమోషన్కి సైంటిఫిక్ రీజన్ చెప్పు. నువ్వు చేసుకున్న వివాహ బంధానికి నువ్వు సైంటిఫిక్ రీజన్ చెప్పు. సైన్స్కి నువ్వు వివాహానికి సంబంధం ఏమన్నా ఉందా? సైన్స్కి ఒక పిల్లాడు పుట్టాలంటే సైన్స్ ఏం చెబుతుందంటే ఆడామగ కలగతో పిల్లాడు పుట్టాలి. నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటి ఉందా? లేదు. కొన్ని నమ్మకాలు, కొన్ని భావాలు, కొన్ని ఎమోషన్స్, వీటన్నిటికీ కలిసి కూర్చొని ఆడికి వచ్చిన పదం అదొకటే మాట్లాడతారు. అర్థమైందా? ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళేంటి అనంటే ఏది మాట్లాడినా కూడా ఎదుటివాడి కంటే నేను చెప్పింది మాత్రమే కరెక్ట్ అవ్వాలి అనేటటువంటి ఒక సూత్రం ముందే రాసేసుకుంటాడు అనమాట. యాక్సెప్టెన్స్ ఉంటుంది వాళ్ళు. ఆ యాక్సెప్టెన్స్ లేకుండా ఎంత మూర్ఘంగా అంటే అసలు సబ్జెక్ట్ పక్కదారి పట్టేస్తుంది. వీడేం మాట్లాడతాడో అర్థం కాదు. భరించాలి నస. ఎన్ని కేసులు నా దగ్గరికి వస్తాయో. వాడు ఏమంటాడు, ఏమండి నేను ఐఎమ్ సో అండ్ సో అండి అని ఆ ప్రొఫెషన్ చెప్తాడనమాట. ఆ ప్రొఫెషన్లో వాడు దీంట్లోనే ఉంటాడు. నేనేం చేసినా కూడా అది గ్రేట్ అండి. నా ఆఫీస్లో అందరూ నన్ను నెత్తికెక్కించుకుంటారండి. ఐఎమ్ గ్రేట్ అండి. నేను ఆ ప్రాజెక్ట్ నేను తప్పితే నేను చేయలేనండి. నేను మాత్రమే చేస్తున్నానండి. సో నేను ఇంత డబ్బు సంపాదిస్తున్నానండి, ఇన్ని కోట్లు సంపాదిస్తున్నానండి. సో నా భార్య కూడా ఇట్లా ఉండాలి అని అంటే, ఒరే వాడు జీతం ఇచ్చుకునేటోడు నీ దగ్గర ఉండేది 8 గంటలో 6 గంటలో 12 గంటలో వాడి కర్మ వాడికి జీతం కావాలి కాబట్టి నీ దగ్గర భరిస్తున్నాడు. నిన్ను ఓకే అంటున్నాడు. ప్రాజెక్టు పరంగా నువ్వు ఓకే, కానీ ఇక్కడ నీ సంసారంలో ఉండాల్సింది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ ఏది ఇక్కడ? అక్కడ కూడా నువ్వు బాస్ లాగా చలాయిస్తాను అని అంటే ఎదుటివాడు ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు చెప్పండి? అర్థమైందా? ఇప్పుడు నాకు అది టెక్నికల్గా కరెక్ట్ వర్డ్స్ నాకు రావు, కానీ ఆండ్రాయిడ్ ఫోన్నే ఐఫోన్ సాఫ్ట్వేర్ పనిచేస్తుందా అండి? ఐఫోనే ఆండ్రాయిడే. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి దీంట్లో పెడతానంటే ఇది అంతది, ఐఫోన్ది దీంట్లో పెడతానంటే ఇది అంతది. అవునా? అట్లాగే నేను ప్రొఫెషన్లో గొప్ప కదా, నన్ను ఇంట్లో కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి అని అంటే, ఇంట్లో నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే వాటికి వేరే ప్రాజెక్ట్ ఉంటుంది. అర్థమైందా? వేరే డేటా ఉంటుంది. ఆ డేటా ఏ డేటా నింపాలో ఆ డేటా నింపు. అర్థమైందా? నీ ఆఫీస్లో ఏ డేటా నింపాలో ఆ డేటా నింపు. అంతేగాని ఇక్కడికి వచ్చేసి నేను గొప్ప, నన్ను అందరు గొప్ప వాళ్ళు అంటున్నారు, నన్ను అందరూ మంచి వాళ్ళు అంటున్నారు, ఊళ్ళో వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటున్నారంటే నేను 10 నిమిషాలు చూస్తారు, 11 నిమిషాలు చూస్తారు, లేకపోతే ఒక రోజు చూస్తారు. ఇంకొకటి, నీ అంతర్ముఖం వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళకేం కనపడుతుంది? నీ అంతర్ముఖం కొంపలో కదా కనపడేది. అర్థమైందా? ఇక్కడ వచ్చేసి భార్య లేదు, పిల్లలు లేదు, ఒక ఇంట్లో తల్లిదండ్రులు లేదు, ఆ అక్క చెల్లెలు లేరు, అత్తమామలు లేరు, బామ్మర్దలు లేరు, ఎవరు లేరు. ఆ నోటి దూల ఎందుకు వస్తుందంటే, నేను చాలా వరకు గమనించాను, ఇన్ఫీరియారిటీ ఉన్న వాళ్ళందరికీ, అన్పడ్లో అందరికీ కూడా ఈ నోటి దూలతనం ఎక్కువ ఉంటుంది నాకు. ఎందుకు? వాళ్ళని వాడు అజ్ఞానాన్ని ఎవడు గుర్తించేస్తాడో అని చెప్పేసి వాడు బయటపెడతాడు. ఇంకొకటి ఏం చెప్పాను, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, స్వయం ప్రకటిత మేధావులు అన్నమాట. నేను చాలా గొప్పవాడిని. నువ్వు గొప్పవాడు నువ్వు ఆఫీస్లో, అర్థమైందా? నువ్వు గొప్పవాడు నీ కాలేజ్లో, నువ్వు గొప్పవాడు నీ సర్టిఫికెట్లో. సమాజంలో చూపించాల్సింది, కుటుంబంలో చూపించాల్సింది, ఫ్రెండ్స్ మధ్య చూపించాల్సింది వేరేది ఉన్నాయి. పుస్తకాలు కాదు అక్కడ కావాల్సింది, ప్రాక్టికాలిటీ. ఆ ప్రాక్టికల్ ఎమోషన్స్, ఆ ఎమోషన్ని నువ్వు ఇచ్చి పుచ్చుకో. అంతేగాని నీ నోటి దూరతనంతో ఉంటే ప్రపంచం మొత్తం నిన్ను దూరం చేసేస్తుంది. ఆ దూరం చేసుకుని చివరికి వాళ్ళు ఎలా అయిపోతారంటే పర్వతెడ్ అయిపోతారు నాగరాజు గారు. ఎవరికి వినేటటువంటి అవకాశం ఉండదు. ఒక్కసారి యాక్సెప్టెన్స్లోకి రావాలి. యాక్సెప్టెన్స్లో ఎదుటివాడు ఏం చెప్తున్నాడు వినండి. కనీసము విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పి వదిలేయండి. అంతేగాని వాడేదో చెప్తున్నాడు మేధావి అన్నీ ఇడిగే తెలిసిన వాడతాడు, అబ్బో మేము విన్నాంలే, మేము చూసాంలే, అది కాదులే అని సంబంధం లేని విషయాలని. కొంతమంది ఉంటారా, సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటుందండి. వాడికి అసలు దీని మీద అవగాహన ఉండదు. అవగాహన ఉన్నప్పుడు తెలియని సంఘటన జరుగుతున్నప్పుడు చక్కగా వినొచ్చు కదా, వాడికి ఒక నాలెడ్జ్ వస్తుంది కదా. ఆడెనదో లేకపోతే ఆవిడెనదో మధ్యలో వచ్చేసి సంబంధం లేనటువంటి విషయాలన్నిటికీ. మొన్న
నేను ఆడవిడ వచ్చాడు ఆడిని 4 బాధాను. ఈ అమ్మ చెప్తుంది అస్సలు నాకు ఆవిడ వ్యవహారాలు చూస్తే అంటది. లేదా మొన్న మా నాన్న నాకు ఇంత అదేంటి ఇది చేశాడు, నేను ఇంత కొనుక్కున్నాను అంత కొనుక్కున్నాను అంటది. దాన్ని అజ్ఞానం అంటారు, విజ్ఞానం అంటారు. ఒక విషయం జరుగుతున్నప్పుడు, ఒక నాలెడ్జ్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకుల్లాగా వినండి. అది మీకు వస్తుంది, అది మీకే లాభం కదా. అంటే వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయను నేను, ఎందుకంటే నాకు అది రాదు కాబట్టి. హుసేన్ నీకు రాదు కాబట్టి నువ్వు కూర్చుని ఇన్ని తల్లే ఇంటే నీకు వస్తుంది కదా. కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళకి ఏం తెలుసో అదే మాట్లాడతారన్నమాట. వీళ్ళకి ఎదుటివాడికి ఉన్న నాలెడ్జ్ కానీ, ఎదుటివాడికి ఉన్న స్థాయి కానీ ఎదుటివాడికి ఉండదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మైండ్లో ఏది క్రియేట్ చేసేసుకుంటారో దాన్ని ఎదుటివాడి స్థాయి కూడా మార్చేసి మీరు ఆగండి, మీరు నోర్మేయండి, మీరు ఆపేసేయండి ఇలా మాట్లాడతారు. అదే తిరిగి నలుగురిలో ఎదుటి వాళ్ళు నిన్నంటే ఇప్పుడు నీకొక నిజం బాగా తెలుసు, ఎదుటివాడికి తెలియదు, వాడు కొంచెం ఆర్గ్యూ చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి? వాళ్ళ స్థాయికి కానీ వాళ్ళ దీనికి కానీ ఒక ఇది ఇచ్చి, లేదండి ఇది నాకు చాలా కరెక్ట్గా తెలుసు, కావాలంటే ప్రూవ్ చేయమంటే చేస్తా అనే స్థాయి నువ్వెందుకు మాట్లాడలేవు? ముదుగా మీరు ఆపేయండి, మీరు ఆగండి, మీరు అసలు మాట్లాడకండి అని అంటే నీ యొక్క సుపీరియారిటీని భరించాల్సిన అవసరం ఏముంది? అంతే. తిరిగి మాట్లాడితే వాళ్ళు మాట్లాడలేరు. మాట్లాడలేని వాళ్ళ సంస్కారాన్ని అర్థం చేసుకోండి. అది సంస్కారం. నాకే అన్ని తెలుసు కదా, నేనే అన్ని చేస్తాను కదా, 4 డబ్బులు సంపాదిస్తేనో లేకపోతే 4 తెలిసి ఉన్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాదు. ఒకవేళ మాట్లాడినా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంటే విపరీతమైన వితండవాదం. ఇంకొక విషయం తెలుసా, నాకు చాలా, నేను పుట్టి బుద్ధరిగిన దగ్గర నుంచి బోల్డ్ సంఘటనలు చూస్తాను. ఎక్కడైనా నలుగురిలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కళ్ళు మాట్లాడతారనమాట. రాజకీయ నాయకుల గురించి కానీ, సంఘటనల గురించి కానీ, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి కానీ అన్ని వింటా. ఎందుకంటే నాకు తెలియని విషయాలు చాలా ఉంటాయి దాంట్లో. మనకు తెలియని పబ్లిక్కి చాలా తెలుస్తాయి కదా. కానీ కొంతమంది మాట్లాడతారు నాగరాజు గారు, నోటి దోలతనం అంటారనమాట దాన్ని. వాళ్ళకి అసలు ఆ వ్యక్తుల పట్ల అవగాహన ఉండదు, ఆ సంఘటన పట్ల అవగాహన ఉండదు. వాళ్ళ మనస్సులో ఎదుటివాడి పట్ల జలసో, లేకపోతే ఒక చిన్న స్వభావమో, లేకపోతే ఇంకేదన్నా ఉంటే వాడి మనస్తత్వానికి ఏది నిజమో అది నమ్మేస్తాడనమాట. ఇక్కడ మనం ఆ సంఘటనలో ఉండి, ఆ వ్యక్తుల దగ్గర ఉండి వాళ్ళని చూసినా సరే మనం అబద్ధం అని వాదించేస్తారు. అర్థమైందా? వాదించేస్తారు అంతే. కొంతమందిని చూస్తే నవ్వు వస్తుంది, జాలేస్తుంది, కొంతమందిని చూస్తే కోపం వస్తుంది, కొంతమందిని చూస్తే ఇంక వీళ్ళు ఎదగరలే అనుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతా. ఎందుకంటే నేను ఆర్గ్యూ చేయను సార్. ఒకప్పుడు ఆర్గ్యూ చేసేదాన్ని, భయంకరంగా ఆర్గ్యూ చేశాను, మీకేం తెలుసు అది ఇది అని. తర్వాత అనిపించింది మురుగుల ముందు కూర్చొని నా ఎనర్జీని నేను ఎందుకు వేస్ట్ చేశాను చెప్పు. అర్థమైందా? వాళ్ళ నా ముర్గతంలో సావని నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఎత్తుక్కుంటా, వాళ్ళకి చెప్తా, వాళ్ళతో మాట్లాడతా. అక్కడ నా గౌరవం నిలబడుతుంది. అర్హత లేని వాళ్ళు, ఇలా నోటి దోలతనం ఉన్న వాళ్ళ దగ్గర అసలు నోరెత్తకండి. విషయాలు తెలిసిన వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు ఖచ్చితంగా విశ్వం వాళ్ళకి పాఠం నేర్పిస్తుంది. నేర్పించిన రోజు తెలుసుకుంటారు. తెలుసుకోలేదనుకోండి సమాజం నుంచి డిఫర్ అవుతారు. వెరీ గుడ్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.